హాయ్ అండి, వెల్కమ్ టు ఇందేటి కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు తెచ్చానండి. అది గోంగూర నిలువ పచ్చడి. గోంగూర నిలువ పచ్చడి కొరకు గోంగూర ముందుగా కడిగి శుభ్రం చేసుకుని క్లాత్పై ఆరబెట్టుకోవాలి. ఆరిన గోంగూరని ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా సాల్ట్, నూనె వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన గోంగూరని ఇలా చిదుముకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకుని వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతుందండి. నానిపోయిన చింతపండుని ఒక జాలీతో గుజ్జు తీసుకోవాలి. బాగా వడకపెట్టుకుని దానిలో చిన్న చిన్న పెంకులు ఏమి లేకుండా గుజ్జు అంతా తీసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగానే సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న చింతపండు గుజ్జులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న గోంగూరని వేసి కలుపుకోవాలి. చెమ్మేమీ లేకుండా శుభ్రంగా గోంగూర చింతపండు కలిసేలాగా బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికింది కదండి, బాగా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకుని పొడి చల్లుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. తాలింపు ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్